హలో హాయ్ అండి. చాలా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ప్రాసెస్ అంటే చూసేద్దాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లని ఇలా ఘాటు పెట్టేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక అర్ధ గంట పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఆ ఎగ్స్ని నూనెలోకి ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే వేరొక గిన్నెలోకి బాస్మతి రైస్ని తీసుకొని కడిగి పెట్టేసుకోవాలి ముందుగానే. అలాగే రైస్ ఉడకబెట్టుకోవడానికి వాటర్ పెట్టేసుకొని అందులోకి బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా నూనె చుక్కలు వేసేసుకుంటే అన్నం కొంచెం పుల్లలుగా వస్తుంది. రైస్ ఇలా మెత్తగా ఉడకకుండా కొద్దిగా పుల్లలు ఉండేలాగా చూసేసుకోవాలి. అలాగే వేరొక గిన్నెలో కొద్దిగా నూనె వేసుకొని అలాగే కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి. అలాగే మసాలాలు వేసేసుకొని కొద్దిగా 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకోవాలి. అలాగే అల్లం వేసేసుకొని ఉప్పు వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అలాగే కారం వేసేసుకొని కలుపుకోవాలి. అలాగే ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి. అలాగే అందులోకి 1 కప్పు పెరుగు యాడ్ చేసేసుకొని కొంచెం కూడా పలుకులు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం. అలాగే గ్రేవీకి సరిపోయిన వాటర్ వేసేసుకొని అందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని అందులో వేసేసుకొని కలుపుకోవాలి. గ్రేవీ కొద్దిగా దగ్గర పడ్డాక కస్తూరి మెంతి తీసుకొని ఇలా పైనుంచి చల్లేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. అలాగే ఈ ఫ్రైని వేరొక గిన్నెలో తీసేసుకొని కొద్దిగా అడుగు ఇలా ఉంచేసుకొని అన్నం మొత్తం ఇలా వేసేసుకోవాలి. రైస్ మొత్తాన్ని మధ్యలో ఈ ఎగ్ ఫ్రైని మొత్తం ఇలా పెట్టేసుకుంటూ మళ్ళీ పైనుంచి రైస్ ఇలా పెట్టేసుకోవాలి. అలాగే పైనుంచి కొద్దిగా ఫుడ్ కలర్ ఇలా వేసేసుకోండి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఇలా పైనుంచి చల్లుకోండి. కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా పైనుంచి వేసేసుకోండి. ఇలాగా పెట్టేసి మూత పెట్టేసి లైట్గా సిమ్లో పెట్టి ఇట్లా రైస్ మొత్తం ఇలా ఉడికేలాగా పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టి. అలాగా గరిట పెట్టి చూసి పచ్చిగా తగిలితే పెట్టేసుకోండి 1 అర్ధ గంట, లేకపోతే గ్యాస్ ఆఫ్ చేసేయండి. సింపుల్గా చేసుకుని ఎగ్ బిర్యానీ రెడీ.